హలో గైస్, సో ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట 2 మార్క్స్కి. సో ఒకసారి చూడండి, దీని మీద లాంగ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి 10 మార్క్స్ క్వశ్చన్స్. సో ఒకసారి చూసుకోండి. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, లెట్ m ఇంటూ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ n ఇంటూ ఎక్స్ కామా వై డివై ఈజ్ ఈక్వల్ టు 0 be a ఫస్ట్ ఆర్డర్ అండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు. ఓకే, సో ఇది ఒక ఈక్వేషన్ వేర్ m కామా n అనేవి రియల్ వాల్యూస్ అన్నాడు, వాల్యూడ్ ఫంక్షన్స్ అన్నాడు. ఓకే, సో ఫంక్షన్స్లో ఇస్తారంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ డిఎక్స్లో అలా ఫామ్లో అనమాట. సమ్ ఎక్స్ కామా వై ఫర్ సమ్ ఎక్స్ కామా వైకి ఇస్తున్నాడంట. దెన్ ద ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే m ఇంటూ డిఎక్స్ ప్లస్ n ఇంటూ డివై ఫామ్లో ఉంటుందన్నమాట. సో దీన్నే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాడు. సో తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలంటే ఏం చేయాలంటే, సో ఇక్కడ చూసుకున్నారు కదా, మనం ఇంకా డిఫరెన్షియేషన్ చేయాలి. డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయితే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాడు. ఓకే, సో తర్వాత మనం జనరల్ సొల్యూషన్ చేయాలి. అది ఎలా అంటే ఇంటిగ్రేషన్ m ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ n ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఫస్ట్ దీనిలో వచ్చేసరికి మనకి y కాన్స్టెంట్ ఉంటుంది. సో మనం y టర్మ్స్ని పక్కన పెట్టుకొని ఇంకా ఎక్స్ టర్మ్స్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో దీనిలో వచ్చేసరికి మనకి దేనిలో అయితే ఎక్స్ ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో 0 ఉన్నట్టు అనమాట. ఓకే, డస్ నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్స్. ఓకే, సో దాని ఎక్స్ టర్మ్స్ ఉండకుండా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో అవి 10 మార్క్స్కి అనమాట.